టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో దుర్గిపేరు గ్రామంలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి వారు మాట్లాడుతూ 100 రోజులు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే మన మంచి ప్రభుత్వమే కార్యక్రమం మీ ముందుకు తీసుకొచ్చామని ప్రజలకు వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఉన్న డీకేటీ భూములను సెటిల్మెంట్ భూములుగా మారుస్తామని నమ్మించి తద్వారా ఆ భూములను పేదల నుంచి తక్కువ ధరలకు తీసుకొని వారి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, అలాంటి భూమి కోల్పోయిన నిరుపేదలు ఎవరన్నా ఉంటే నేరుగా తహసీల్దార్కి ఆర్జీ ఇస్తే వెంటనే ఆ భూములు పేదవాడికి దక్కేటట్లుగా చేస్తామని ప్రజలందరి ముందర సభాముఖంగా తెలియజేశారు. ఇలాంటి పనికి మాలిన చర్యలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేశారని, అలాంటి వ్యక్తులను ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. ఇప్పుడు మేడం చెప్తున్నారు, నిజంగా సార్ నాకు కూడా ఆశ్చర్యం ఉంది. రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ బాగా సినిమాలు ఎప్పుడు చూడలేదు సార్. చాలా చెప్తున్నారు నిజంగానే ఆవిడ కూడా చెప్తున్నాం, మీకు కూడా ఒప్పుకున్నాం. ఇదే ఒక రైతు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని వాళ్ళు బాధితే వాళ్ళు దేవుడు కూడా చెప్పినట్టు ఎప్పుడు. కాబట్టి వాళ్ళ దేవుడు ఇదే. కాబట్టి మీరందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేసి నాకు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లనే ఇక్కడ ఏవేమి ఇష్యూస్ ఉన్నాయో నేను పాదయాత్ర విన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశాను. అవన్నీ కూడా డేటా రూపంలో మన దగ్గర ఉంది. లీడర్కి అందరూ చెప్తాను, మీ గ్రామాల్లో ఏమేమి వాగ్దానాలు చేశామో అవన్నీ కూడా తీసుకొని మీరు నాకు కావాలి. ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుందో చెప్పారు, ఎక్కడెక్కడ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ లైట్ లేవు, ఎక్కడెక్కడ బోర్ లేవు, ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చోట ఉంది. ఇవన్నీ ఇప్పుడు దగ్గర ఎన్ని బోర్లు వేసేస్తున్నాం? బోర్లు 35 నుంచి 35 బోర్లు వేసాం ఈ 100 రోజులు. ఎక్కడైనా సరే ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం ప్రధాన ప్రాబ్లం. ఎక్కడైనా సరే ఏ గ్రామాలైనా సరే వాటర్ ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా నా దృష్టికి తీసుకురండి. ఇమీడియట్ గా విదిన్ 24 to 48 hours లోపల వాటర్ ప్రాబ్లం మొత్తం కూడా సాల్వ్ చేసి పెట్టాలని చెప్పి మాట్లాడతారు. అక్కడే లైట్లు కావచ్చు, పోలు కావచ్చు. మీ ఇంటి మీద మొన్న ఊరికి పోయితే ఇంటి కింద పోతుంది లైన్. ఇదే చేతులు చేయలేకపోతే సాగుపడి నాకు ఎందుకు మాట్లాడారంటే అక్కడ టీడీపీ నాయకుడు ఉన్నాడా, దాన్ని మారిస్తే అక్కడ మాట్లాడాలని ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఎవరు బుద్ధుడే ఎమ్మెల్యే? ఇలాంటి చదువులేని సన్నాసులు ఎమ్మెల్యే అయితే